దేశంలో ఆఫీస్ లీజింగ్ అదిరిపోయింది. హైదరాబాద్ సహా 7 ప్రముఖ నగరాల్లో ఆఫీస్ లీజింగ్ మార్కెట్ దూసుకెళ్తోంది. ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో ఇది 20% మేర వృద్ధి చెందింది. ఈ కాలంలో 21.53 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ లావాదేవీలు నమోదయ్యాయి. అంతకు ముందు త్రైమాసికంతో పోల్చి చూస్తే లీజింగ్ 1% తగ్గిన గతేడాది మార్చి త్రైమాసికంతో పోలిస్తే 20% పెరిగింది. మార్చి త్రైమాసికంతో 9.70 మిలియన్ చదరపు అడుగుల కొత్త వసతులు అందుబాటులోకి వచ్చాయి. క్రితం ఏడాది జనవరి మార్చి త్రైమాసికంతో పోల్చి చూస్తే 2% పెరగ్గా డిసెంబర్ త్రైమాసికంతో పోల్చితే 36% కొత్త సరఫరా తగ్గినట్టు తెలుస్తోంది. ఈ మేరకు వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ తన తాజా నివేదికలో వెల్లడించింది. పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం కొత్త సరఫరాపై పడినట్టు తెలిపింది. మెటీరియల్స్ లభ్యత సమస్యలతో వాణిజ్య ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం నెలకొనడం కూడా కొత్త సరఫరాపై ప్రభావం చూపించినట్టు పేర్కొంది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ సవాళ్లు నెలకొన్నప్పటికీ 2026 మొదటి త్రైమాసికంలో భారత ఆఫీస్ మార్కెట్ బలమైన పనితీరు చూపించింది. లీజింగ్ కార్యకలాపాలు స్థిరంగా కొనసాగాయి. ముఖ్యంగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల నుంచి డిమాండ్ నెలకొంది అని వెస్టియన్ సీఈఓ శ్రీనివాసరావు తెలిపారు.